డబ్బులంటే భూమి మీద పెట్టాలి, ఇంక దేని మీద కాదు అని చెప్పి బలంగా నాటుకుపోయింది. ఈ ఫార్మింగ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం తీసుకుంటుంటే మనం కూడా అగ్రికల్చరే చేయాలని చెప్పి ఏమైనా లీగాలిటీ ఉందా, లేకపోతే అది జస్ట్ ఇస్ ఇట్ మిత్? రీసెంట్గా గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఉన్న హైయెస్ట్ టవర్ హైదరాబాద్లో కడుతున్నారు. ఇప్పుడు చూస్తే అన్ని పేక మెడల్లాగా అసలు పైకే పైకి వెళ్ళిపోతున్నాయి. మనం చిన్నప్పుడు జస్ట్ పేకలతో ఎలా అయితే కడుతున్నామో వాళ్ళు అలా సిమెంట్ వేసి కట్టేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అదే లిక్విడ్ అసెట్ కాదు, మనం ఒకసారి పెట్టుకున్నామంటే అది అమ్మడం కష్టము అని అంటారు. ఇక్కడ నేను ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను, ఏమన్నా మంచి ల్యాండ్ చూస్తావా అంటే, సార్ ఈ ఏరియా అద్భుతంగా తయారవుతుంది, ఒకటి చూడండి మీకు వీడియో చూపిస్తా అని చెప్పి వాడు నా వీడియో నాకే చూపిస్తున్నాడు. వాళ్ళు గచ్చిపోల్లో కొంటే ఆడికి 2 లక్షలు అయిపోయి, నేను అక్కడ ప్లాట్ కొన్నాను, నాది ఏదో ఒక రోజు 2 లక్షలు అయిపోతుంది అనుకుంటారు. అక్కడికి ఎప్పుడు వస్తుంది సిటీ? అక్కడ వస్తే అసలు మినిమం ₹1,00,000 ఫ్లాట్ కొంటున్నాం, నీకు మహా అయితే రెంట్ 20,000 వస్తుంది. ఇప్పట్లేదు రెంట్కి ఇచ్చుకుంటాను, ఫ్లాట్ కొనేస్తాను, ఇది ఒక అద్భుతమైన ఐడియా అంటే మాత్రం